ఓకే. చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. అవన్నీ రాసిన అక్షరాలు అంట. ఇవన్నీ జారిపోతుంది కింద ఉండదు. వాటర్ ఉన్న దగ్గర కాలు పెట్టడానికి కింద అవుతుందట. దేవుడి అనుగ్రహం నిజంగా మన పైన ఉంది కదా. మళ్ళీ అంటే దిగాలి, దిగడం ఈజీగా వెళ్తాం చూడం. We are going to Prahladu Badi School. బన్నీ బన్నీ ఒక పిక్ దియవా బన్నీ వస్తుందా? ఇది దర్భమ్మ. మాల ఇదంతా బోదగడ్డి. దర్భకు ఏ దోషం లేదు. మనకు విలేజుల్లో చెరువు గట్ల కాడ పొలాల గట్ల కాడ కాస్తుంది. దర్భ అనేది యాగాలకు, అభిషేకాలకు, హోమాలకు వాటికి ఉపయోగం. దర్భలు అయితే అసలు పూజలే జరగవు. అలాంటి దర్భ ఇక్కడ గృహలో చిన్నగా అక్కడ పైన పచ్చగా వెళ్తుంది. ఇందులో లక్ష్మీకాంత ఆకులుంటే ఆకులు ఉన్నాయి. ఈ రెండు వనమూలికలు తగిలి ఇక్కడ వాటర్ వస్తుంది, చుక్కలు పడుతుంది. ఈడ కింద పడుతుంది. వాన చుక్కలు పడినట్టు. ఈ వాన చుక్కలు పడినట్టు ఎప్పటికీ దర్భలోంచి నీళ్లు 360 రోజులు వస్తుంటాయి. అదే మే నెలలో కూడా వస్తాయి, పడుతూనే ఉంటాయి. అయితే ఈ దర్భ నీళ్లకు దోషం లేదు. ఆ మూల విగ్రహము ఒక శివలింగం కూర్చున్నట్టు ఒక రాయి ఉంది. ఆ రాయి మీద నీళ్ళు పడినట్టు ఒక తీరు. భగవంతుడి నీరు ఇది. భవనాసి తీర్థం ఇది. నరసింహస్వామి వారి యొక్క సన్నిధానానికి ప్రవాసిస్తుంది ఇక్కడ. దేవుడి మహాతీర్థం ఇది. కానీ ఈ కోనేరు ఎప్పటికీ నీళ్ళు తగ్గదు, ఎప్పటికీ వస్తూనే ఉంటాం. ఈ నీళ్ళతోనే వంట చేస్తుంటాం కట్టెల పైన. రోజు ఎంత వాన వచ్చినా ఇది గృహ తడవదు. ఈ గృహ అనేది ప్లేటు. అక్కడ బాగా ఒక రూమ్ కట్టారు. అక్కడ నీళ్ళు వచ్చే కాడ వంటగది. ఇక్కడ దేవుడిచ్చిన ఈ పర్వతమే మనకు వంటగది. ఎందుకు స్వామి ఇక్కడ కూడా రూమ్ కట్టట్లేదంటే ఇక్కడ ఏది కట్టినా ఇక్కడ వచ్చిందంటే ఆ మెట్టు తగిలిపోయినట్టు తగిలిపోతుంది. రూము గోడలు గీడలు అంత ప్రభావం వస్తుంది. మన శక్తులు అంత స్పీడ్ వస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు ఏదో కట్టడాలు అవసరం.
కావాలంటే 5 రోజులు కావాలా